అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. దాదాపు ఒక 6 నెలల నుండి ఈ వార్త సోషల్ మీడియాలో షేక్ అవుతున్నది. ఈటెల రాజేందర్ బీజేపీలో ఉండడానికి ఎందుకో ఇష్టపడట్లేదని, ఈటెల రాజేందర్కి కొంతమంది భారతీయ జనతా పార్టీ లీడర్లకు పడట్లేదని, ఈటెల పైన బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లే కుట్ర చేస్తున్నారని, ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి రాకుండా కొంతమంది అడ్డుకున్నారని, ఈటెల రాజేందర్కి సెంట్రల్ మినిస్టర్ పదవి రాకుండా బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే అడ్డుకున్నారని చెప్పి రకరకాల వార్తలు రకరకాలుగా వినపడ్డాయి. అయితే ఈటెల రాజేందర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో ఈటెల రాజేందర్ కొంచెం డిఫరెంట్ కోణంలో మాట్లాడిండు. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఫండమెంటల్ రైట్ ఉంటుంది, కానీ నేను వేరే ఉంటా, నాకు ఫస్ట్ తెలంగాణ ఇంపార్టెంట్, తెలంగాణ తర్వాత ప్రజలు ఇంపార్టెంట్, ప్రజల తర్వాతే పార్టీ ఇంపార్టెంట్ అనేటటువంటి మాటను ఈటెల రాజేందర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ భారతీయ జనతా పార్టీకి దేశం ఫస్ట్, ఆ తర్వాత పార్టీ నెక్స్ట్ అని ఉంటుంది. కానీ ఈటెల రాజేందర్ మాత్రం పార్టీ నాకు లాస్ట్ అనేటటువంటి ఒక మాటని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్పిండు, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివేటటువంటి వ్యక్తిని నేను కాదు, నేను స్క్రిప్ట్లు చదవను, నేను ఇష్టానుసారంగా వ్యవహరించను, నేను మాటతో పద్ధతి ప్రకారం ఉంటా అనేటటువంటి మాటను కూడా ఈటెల రాజేందర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఈటెల రాజేందర్ ఎందుకో డిఫరెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఈటెల రాజేందర్ రీసెంట్గా కేసీఆర్ను పొగుడుతూ మాట్లాడిండు, సపోర్ట్ చేస్తూ మాట్లాడిండు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు కాలేదు, ఆ ప్రాజెక్టు కరెక్ట్గానే కట్టిర్రు, నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టు కట్టిర్రు, ఆ ప్రాజెక్టు కేసీఆర్ కట్టిండు, వాస్తవం మంచిగానే జరిగింది, రేవంత్ రెడ్డి అన్న అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ఆ ప్రాజెక్టు నుండి నీళ్లు కూడా పోతా ఉన్నాయి, ప్రాణహిత చేవల ఇలాంటి ఏదైతే ప్రాజెక్టులకు నీళ్లు పోతా ఉన్నాయి, అలాంటి డ్యామ్లకు నీళ్లు పోతా ఉన్నాయి, మేము అందించే కార్యక్రమం కూడా చేసినాం, రేవంత్ రెడ్డికి కాళేశ్వరం నడపడం చేతనైతే లేదనేటటువంటి విషయాన్ని కూడా ఈటెల రాజేందర్ కేసీఆర్కు ఫేవర్గా, కేసీఆర్కు మద్దతుగా ఈటెల రాజేందర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఈరోజు కూడా ఈటెల రాజేందర్ కొంత కేసీఆర్కి అనుకూలంగానే మాట్లాడిండు. కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఏంటంటే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నాడని, కేసీఆర్ ఈటెల రాజేందర్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏమో ఆయన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఇప్పుడు మల్కాజ్గిరి నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. సో ఈటెల రాజేందర్కి ఒకవేళ ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ నుండి కనుక టికెట్ ఇస్తే సో ఈటెల రాజేందర్ని మళ్ళీ ఎంపీగానే గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు బీఆర్ఎస్ అనేది వినబడుతున్నటువంటి అంశం. లేకపోతే ఈటెల రాజేందర్కి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈటెల రాజేందర్కు మంత్రి పదవిలోకి చోటు కల్పించేటటువంటి అవకాశం ఉండొచ్చు బీఆర్ఎస్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. లేదా ఈటెల రాజేందర్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న అంశం. ఈటెల పైన కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్లు రీసెంట్గా ఫ్లెక్సీలు వేయించారు, బ్యానర్లు వేయించారు. ఈటెల ఏడుపై బీజేపీకి శాపమని, ధర్మపురి అరవింద్ బీసీ బిడ్డగా ఎదుగుతుండే ఈటెల రాజేందర్ ఓర్చుకోలేకపోతుందని బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కీలకమైనటువంటి ఒక బీజేపీ లీడర్ బండి సంజయ్కు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే డీజే పెడతారట, ఆయన డీజే సెటప్ చేస్తారట, లేకపోతే వెహికల్ పంపిస్తారట, మొత్తం వ్యవహారాలు ఆయనే చూసుకుంటాడు, యాత్ర వ్యవహారాలు చూసుకుంటాడట. సో అదంతా సెట్ చేసేటటువంటి వ్యక్తి ఈటెల పైన బ్యానర్లు ఫ్లెక్సిలేషన్ అనేది కూడా పెద్ద ఎత్తున వినబడినటువంటి ఒక పెద్ద చర్చ. సో ఈటెల రాజేందర్కు బండి సంజయ్కు పడట్లేదు అనేటటువంటి ఈ వార్త ఎప్పటి నుండి నడుస్తుంది, ఇప్పటి నుండి కొత్తగా ఉట్టుకొచ్చిన వార్త ఏం కాదు. ఈటెలకు అందరూ అనుకూలంగా ఉంటారు ఎక్సెప్ట్ బండి సంజయ్ తప్ప. బండి సంజయ్కి ఎందుకో ఈటెల నచ్చట్లేదట మరి, ఎందుకంటే ఈటెల రాజేందర్ ఎదిగితే ఖచ్చితంగా బండి సంజయ్కి ఇబ్బంది అవుతుందని బండి సంజయ్కి తెలుసు. ఈటెల రాజేందర్ వన్స్ ఎదిగింది అనుకో ఆయన చాలా పైకి వెళ్తాడు, మరి అది బండి సంజయ్కి ఇబ్బందే కదా. అందుకే బండి సంజయ్ ఎక్కడ కూడా ఈటెలను ఎదగకుండా తొక్కేస్తూ ఉన్నాడు, ఈటెలను కావాలని ఇబ్బంది పెడతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇక ఈటెల రాజేందర్ కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు నచ్చట్లేదట, బీజేపీ వాళ్ళు ఈటెలకు పెద్ద ఎత్తున అంటే కొంచెం గౌరవం ఇవ్వకపోవడం, ఈటెలకు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పిలవకపోవడం, మీటింగ్లు ఉంటే పిలవకపోవడం, ఢిల్లీకి పోయిన ఈటెలకు చెప్పకపోవడం, ఇవన్నీ కొన్ని జరుగుతున్నాయట. పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉన్న ఈటెలను పిలవకపోవడం, చెప్పకపోవడం, ఇదంతా ఈటెలకు డిస్టర్బెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈటెల రాజేందర్ మ్యాక్సిమం ఆయనకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ పదవి అంటే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా
వినబడుతున్న చర్చ. సో నాకు కొంత ఏమనిపించింది అంటే ఈటెల రాజేందర్ బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడిండేమో అనిపించింది. అంటే స్క్రిప్ట్ ఇస్తే చదివేటటువంటి వ్యక్తిని నేను కాదు అని ఈటెల రాజేందర్ చెప్పిండు. దీన్ని బట్టి చూస్తే నాకు అనిపించింది మరి ఏమన్నా బండి సంజయ్ అన్నాడా, బండి సంజయ్ని ఉద్దేశించి ఏమైనా మాట్లాడిండా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే ఆయనను ఉద్దేశించి మాట్లాడకపోవచ్చు, కానీ ఏదో కొంత తేడా అయితే వచ్చింది. ఈ వీడియో అయితే ఒకసారి వినండి. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్, మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డ. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. లాస్ట్ మై పర్సనల్. విన్నారు కదా, చాలా పెద్ద మాట తెలుసా. బాగా డెప్త్గా ఆలోచన చేస్తే బీజేపీ ఫండమెంటల్ అంటే బీజేపీ ఏమనుకుంటుందంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఆ తర్వాత పర్సన్ అనుకుంటారు. నేను మాత్రం తెలంగాణ బిడ్డను, నాకు తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, నా పర్సనల్ ఆ తర్వాత అంటున్నాడు. అంటే ఈటెల ఆయన భారతీయ జనతా పార్టీ కదా, ఆయన కూడా అదే మాట అనొచ్చు, నాకు నేషన్ ఫస్ట్ ఆ తర్వాత పార్టీ నెక్స్ట్ అని ఆయన అనొచ్చు. కానీ ఆ మాట అనలే. కారణం ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకో ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఉండలేకపోతుండని, ఎందుకో బీజేపీకి ఈటెలకు పడట్లేదని. వాస్తవానికి ఈటెల రాజేందర్ అంతా డిఫరెంట్ రాజకీయ కోణంలోనే ఉంటాడు. ఆయనకు నిజం చెప్పాలంటే ఆ భారతీయ జనతా పార్టీ కండవ సెట్ కాదు. సో ఈటెల రాజేందర్కి ఏదో బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్లు కొంత గొడవలు నడుస్తున్నాయి, పంచాయతీ నడుస్తున్నాయి, వినబడుతున్న వార్తలు. సో ఈటెల బీజేపీ నుండి బయటికి రావడానికి సిద్ధమవుతున్నాడు. మరి బీఆర్ఎస్ వైపు ఏమైనా పోతారా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ కేసీఆర్ ఈటెలతో మాట్లాడుతున్నది కూడా కొంత వినబడుతున్న చర్చ. మాట్లాడవచ్చు కూడా, ఎందుకంటే ఈటెల రాజేందర్ కేసీఆర్తో కలిసి పనిచేసిండు, క్రియాశీలక పాత్ర పోషించిండు, వీళ్ళంతా ఒకటే దోస్తులు. సో ఈటెల రాజేందర్ను చాలాసార్లు కేసీఆర్ నా సొంత తమ్ముడు ఈటెల అని చెప్పి పొగిడిండు స్టేజ్ మీద, సభలలో, మీటింగ్లలో. సరే కొన్ని పంచాయతీల వల్ల డిస్టర్బెన్స్ వల్ల ఈటెల రాజేందర్ ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేక, చంపుకోలేక బయటకు వచ్చాడు. అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు, పార్టీకి రాజీనామా చేసిండు, మంత్రి పదవికి రాజీనామా చేసిండు, బయటకు వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు. ఈటెల రాజేందర్కి మళ్ళీ కేసీఆర్ ఫోన్ చేసిన రావాల్సిందే తమ్ముడు రా రా అని చెప్పి అంటే ఒకవేళ ఈటెల ఇన్ కేసు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ పోకపోవచ్చు, పోకపోవడానికి 90% ఛాన్స్, పోవడానికి 10% ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఈటెల రాజేందర్ మ్యాక్సిమం ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో అది ఎప్పటి నుండో చెప్తున్నారు పొలిటికల్ పార్టీ పెట్టవచ్చు అని చెప్పి. ఇంకో వీడియో కూడా నేను మీకు చూపిస్తా చూడు. రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని స్పెక్టేటర్గా ఉండడానికి నేను నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా. వాళ్ళకి అర్థమవుతుందా? నాలాంటి వాడిని అడ్డం నుండి తొలగించే ప్రయత్నం చేస్తాను కొంతమంది అంటున్నాడు. ఇక అర్థమవుతలేదు ఆయన మాట్లాడు. కొంచెం మీకు వాయిస్ క్లారిటీ లేనట్టున్నది, మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను ఆయన ఏం చెప్తున్నాడో ఈటెల రాజేందర్. మీరు ఒకసారి చూడండి మొత్తం. రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని స్పెక్టేటర్గా ఉండడానికి నేను నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా. లేని పక్షంలో చీల్చి చెండాడే ప్రయత్నం కూడా చేస్తాం మేము ఎవరికి నాలాంటి వాడిని తొలగిస్తానో అడ్డం పడతానో అని అనుకుంటే చీల్చి చెండాడతాం అనే మాట చెప్తున్నాడు. మరి అడ్డం పడుతుంది ఎవరు? ఈటెల రాజేందర్ పైన ఫ్లెక్సీ లేపించింది ఎవరు? ఈటెల రాజేందర్కు మంత్రి పదవి రాకుండా చేసింది ఎవరు? ఈటెలకు అధ్యక్ష పదవి రాకుండా చేసింది ఎవరు? నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫిల్ చేసుకోరు. నెక్స్ట్, నొప్పు కోసమో ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో ఎవరు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుంది కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అర్థమైంది కదా ఈటెల రాజేందర్ మాట్లాడింది. ఇప్పుడు కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఈటెల రాజేందర్ చేయలే. ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయలే, ఎప్పుడు మాట్లాడలే కూడా ఆయన. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అనేది క్వశ్చన్ మార్క్.
సో ఈటల రాజేందర్ ఎందుకో బీజేపీ మూడ్లో లేడని, బీజేపీ నుండి బయటికి రావడానికి సిద్ధంగా ఉండడం అనేది వినబడుతున్న చర్చ. నాకు బీజేపీ పార్టీ నెక్స్ట్, నాకు తెలంగాణ ఫస్ట్ అని చెప్పడం, ఆ తర్వాత నాలాంటి వాడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేము చీల్చి చెండాడతామని చెప్పడం, నేను స్క్రిప్ట్ రాసిస్తే అందరి లెక్క చదవనని చెప్పడం, నా పైన కొంతమంది కావాలని బురద జల్లుతురు, ఆరోపణలు చేస్తురు, వదిలిపెట్టనని చెప్పడం, ఇవన్నీ ఎవరిని అంటుండ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఈటల రాజేందర్ని తిడతలేరు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈటల రాజేందర్ని తిడతలేరు. మరి ఈటల రాజేందర్ని తిడుతుంది ఎవరు? ఈటల పైన కుట్ర చేస్తుంది ఎవరు? అది బీజేపీలోనే ఉండొచ్చు. మరి బీజేపీ వాళ్ళకి వాడతలేదు అంటున్నారు. మరి ఈటల పైన కుట్ర చేస్తుంది ఎవరు అనేది మీకు తెలుసు. సో మ్యాక్సిమం ఈటల బీజేపీ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది చాలా క్లియర్ వినబడుతున్న చర్చ. ఇప్పటి నుండి కాదు, 6 నెలల నుండి ఇదే వార్త వినబడుతున్నది. సో చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.